బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లపై రగిలిన జనాందోళన షేక్ హసీనా ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. అల్లర్లు శృతి మించి వందలాది మంది మరణానికి కారణం కావడంతో చిట్ట చివరికి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. తక్షణమే తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేశారు. ఢాకా నుంచి పలాయనం చిత్తగించారు. తన సోదరితో పాటు కలిసి ఓ ప్రత్యేక హెలికాప్టర్లో షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచిపెట్టారని మీడియా కథనాలొచ్చాయి. తొలుత ఫిన్లాండ్ వెళ్లారని, తర్వాత భారత్ వచ్చారని రకరకాల వార్తలొచ్చాయి. చివరికి ఆమె త్రిపుర రాజధాని అగర్తలాలో ల్యాండ్ అయ్యారని జమ్మూ కాశ్మీర్ నేత ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. కాసేపట్లో షేక్ హసీనా ఢిల్లీ చేరుకుంటారని కూడా వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ లో సైనిక పాలన దిశగా అడుగులు పడ్డాయి. షేక్ హసీనా నిష్క్రమణ తరువాత ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ బంగ్లా ప్రజల్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని, ఎలాంటి అల్లర్లకు పాల్పడొద్దని కోరారు. త్వరలో తాము తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆర్మీ చీఫ్ వకార్ చెబుతున్నారు. ఇందుకోసం బంగ్లాదేశ్ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని ప్రకటించారు. అత్యంత త్వరగా దేశం పరిస్థితిని అదుపులోకి తెస్తామని ఆర్మీ చీఫ్ చెబుతున్నారు. బంగ్లాదేశ్ లో అధికార మార్పిడిని భారత్ అత్యంత నిశితంగా గమనిస్తోంది. ఇండో బంగ్లా సరిహద్దులో కట్టుదిట్టమైన భద్రతను చేశారు. సరిహద్దుల గుండా వచ్చిపోయే వారిపై నిఘా పెంచారు. భారత్ బంగ్లా సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ హై అలర్ట్ ప్రకటించింది. బంగ్లాదేశ్ లో శాంతి భద్రతలు క్షీణించడంతో అప్రమత్తమయ్యారు. సరిహద్దు భద్రతను సమీక్షించేందుకు బీఎస్ఎఫ్ డీజీ దల్జిత్ సింగ్ చౌదరి, ఇతర సీనియర్ అధికారులు కోల్కతా చేరుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్ తో భారత్ 4096 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోంది. ఇక బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లపై రగిలిన జనాందోళన షేక్ హసీనా ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసినట్లుగా తెలిసింది. ఇప్పుడు తనకి ఎక్కడికి వెళ్లారు అనేదైతే ఒక సస్పెన్స్ గా మారింది. ఏదైనా అధికారిక ప్రకటన వచ్చిందా దీనికి సంబంధించి? బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఆ దేశాన్ని విడిచి విదేశాలకు పయనమయ్యారు. ప్రస్తుతం ఆవిడ పయనిస్తున్న C-130 సైనిక విమానం భారత్ వైపు, ఢిల్లీ వైపు పయనిస్తోంది. మరి కాసేపట్లో ఆవిడ ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి ఢిల్లీలో ఆవిడ సైనిక విమానం నింపుకున్న తర్వాత ఇటు లండన్ వెళ్ళబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ఇంటర్నెట్ సేవల్ని పునరుద్ధరించడం జరిగింది. అలాగే కర్ఫ్యూ అవసరం లేదని చెప్పి సైతం ఆర్మీ చీఫ్ వెల్లడించారు. ప్రజలు ఈ రాత్రి కల్లా ముఖ్యంగా ఆందోళన విరమించి సంయమనం పాటించాలి. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే బిఎన్పి సహా ఇతర ప్రతిపక్ష పార్టీలతో ఆర్మీ చీఫ్ మాట్లాడడం జరిగింది. సో తాత్కాలికంగా ప్రభుత్వ ఏర్పాటు జరిపి తదుపరి ఎన్నికల ప్రక్రియ ద్వారా పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అని చెప్పి కూడా ఆర్మీ చీఫ్ వెల్లడించడం జరిగింది. షేక్ హసీనాతో పాటుగా ఆవిడ సోదరి షేక్ రెహానా ఇద్దరు కూడా అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి ఎయిర్ బేస్ కు చేరుకుని మొదట అధికారిక నివాసం నుంచి హెలికాప్టర్లో ఎయిర్ బేస్ కు చేరుకున్నారు. అనంతరం అక్కడ C-130 ఆర్మీ విమానంలో భారత్ వైపు ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ స్పేస్ లో షేక్ హసీనా ప్రయాణిస్తున్న విమానం ఉంది. ఆవిడతో పాటుగా ఆవిడ కుటుంబ సభ్యులు కూడా విమానంలో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మాత్రం భద్రతను కట్టుదిట్టం చేశారు. బీఎస్ఎఫ్ ని అలర్ట్ చేయడం జరిగింది, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ని. ప్రస్తుతం అక్కడ సైనిక పాలన అమల్లో ఉన్న నేపథ్యంలో ఆందోళనకారు ఎవరు కూడా భారత్ వైపు వచ్చే ఆస్కారం లేదు. ఇంకా భారత్ అలాగే బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఈ షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత, ఆ వార్త వచ్చిన తర్వాత
భారత్ నుంచి బంగ్లాదేశ్కి సరిహద్దు గుండా వెళ్తున్న వారి సంఖ్య పెరిగిందని చెప్పి కూడా సమాచారం అందుతోంది. సో ప్రస్తుతం అయితే షేక్ హసీనా నెక్స్ట్ ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత లండన్ వెళ్ళబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆందోళనకారులు కూడా నిరసనలు విరమించాలి అని చెప్పి ఆర్మీ చీఫ్ పిలిపించిన నేపథ్యంలో ఈ రాత్రి వరకు కూడా వారికి సమయం ఇవ్వడం జరిగింది. తదుపరి సైనిక పాలన కొద్ది రోజుల పాటు అక్కడ కొనసాగబోతోంది. ప్రధానంగా ఈ మధ్యాహ్నం షేక్ హసీనా నివాసానికి ఆందోళనకారులు వీరంతా కూడా ఆమె ఇంటిని నివాసాన్ని ముట్టడించడం జరిగింది. అనంతరం ఆవిడ నివాసంలో ఫర్నిచర్ని ముఖ్యంగా చీరలు అలాగే వస్త్రాలు వీటన్నిటినీ కూడా లూటీ చేసిన పరిస్థితి, దొంగిలించి తీసుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆవిడ ప్రధాని నివాసంలో ఉన్న కిచెన్లో ముఖ్యంగా ఆహారాన్ని వాళ్ళు తినడం, అలాగే ప్రధాని పడుకునే బెడ్ పైన ఆందోళనకారులు పడుకోవడం, అక్కడున్న ఫర్నిచర్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడం, ఈ విజువల్స్ అనేవి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హైలైట్ అవుతున్న పరిస్థితి ఉంది. సో అనేక మంది రోడ్లపైకి, లక్షలాది మంది షేక్ హసీనా ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనకారులు ఈరోజు నిరసన కొనసాగించారు. లక్షలాది మంది రోడ్లపైకి వచ్చిన పరిస్థితి. ఢాకాలో అయితే ముఖ్యంగా భారత ప్రజానీకం ఎవరు కూడా బయటకు రావద్దని భారతీయుల్ని అప్రమత్తం చేయడం జరిగింది భారత హై కమిషన్. సో భారత ప్రభుత్వం కూడా ఢాకాలో ఉన్న పరిస్థితులు, బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితులతో పాటుగా సరిహద్దు పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. భారత్కి బంగ్లాదేశ్ ఫ్రెండ్లీ కంట్రీగా ఉంటూ వస్తోంది. అనేక దౌత్య సంబంధాలు బంగ్లాదేశ్తో కొనసాగిస్తుంది భారత్. ముఖ్యంగా షేక్ హసీనాని భారత్ ఏజెంట్ అని చెప్పి కూడా ముఖ్యంగా అక్కడ ముఖ్యంగా స్వతంత్రంగా ఆవిడ పరిపాలన సాగించడం లేదు, భారత్ చెప్పినట్లుగా ఆమె నడుచుకుంటుంది అని చెప్పి కూడా అక్కడ ఆందోళనకారులు ఈ నిరసనలో పాల్గొన్న వారు చెప్తున్న పరిస్థితి ఉంది. సో గడిచిన 15 ఏళ్లుగా కూడా 2009 నుంచి షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలు కూడా పారదర్శకంగా జరగలేదు, రిగ్గింగ్ చేసి ఆవిడ గెలిచారన్న విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఆవిడ వ్యవహరించేది కాదు అన్న విషయాలను కూడా ముఖ్యంగా అక్కడ నిరుద్యోగిత రేటు పూర్తి స్థాయిలో రికార్డు స్థాయికి పెరిగిపోవడం, అలాగే ప్రజా సమస్యలని, అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని అణచివేయడం, ఇటువంటి అనేకం ఈ రిజర్వేషన్ల ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతున్నప్పటికీ కూడా తదుపరి అది హింసాత్మకంగా మారింది. నెల రోజుల వ్యవధిలో సుమారు 300 మందికి పైగా చనిపోయారు. సో ఈ రిజర్వేషన్లు 1971 వారిలో ఉన్న వారి కుటుంబాలకి, వారి కుటుంబ సభ్యులకి 30% ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే అంశం ఒకటైతే, దానికి తోడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఆందోళనకారులపై కాల్పులు జరపడం, రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరపడం, ఉద్యమాన్ని అణచివేసే విధంగా ఆందోళనకారుల డిమాండ్లను పట్టించుకోకుండా అణచివేసే ధోరణితో షేక్ హసీనా వ్యవహరించడంతోనే ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొందని చెప్పి విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా షేక్ హసీనా ఒక సుదీర్ఘకాలం ఒక దేశానికి ప్రధానిగా పనిచేసి ప్రస్తుతం బంగ్లాదేశ్ని విడిచి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మేరకు ముఖ్యంగా అంత స్థాయిలో అక్కడ ప్రజాందోళనలు, నిరసనకారులు ఆవిడ నివాసాన్ని, ప్రధాని నివాసాన్ని ముట్టడించి దౌర్జన్యంగా ముఖ్యంగా అక్కడ ఆవిడ ఇంట్లో ఫర్నిచర్ని ధ్వంసం చేయడం కానీ, కిచెన్లోకి వెళ్ళి అక్కడ ఆహారాన్ని తినడం కానీ, దొరికిన వస్తువులు, చేతికందిన వస్తువులు చేతికందినట్లుగా పట్టుకెళ్లిపోయే దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఖచ్చితంగా బంగ్లాదేశ్ లో పరిస్థితులు చేదాటాయి కాబట్టి ఆర్మీ రంగంలోకి దిగి ప్రస్తుతం తాత్కాలికంగా సైనిక పాలనను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయ పక్షాలతో కూడా ఇటు చర్చించడం జరిగింది. త్వరలోనే పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇటీవల చేసుకున్న మరణాలపైన కూడా ఎంక్వైరీ జరుపుతామని చెప్పి ఆర్మీ చీఫ్ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఆవామీ లీగ్, ప్రస్తుతం షేక్ హసీనా ఏ పార్టీ నుంచి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ పార్టీ కార్యాలయాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది ఆందోళనకారులు. సో ప్రస్తుతం ఇంకా చెదురుమదురు ఘటనలు అయితే జరుగుతున్నాయి, కానీ ఈ రాత్రికి కొంత శాంతియుత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఇంటర్నెట్ని రీస్టోర్ చేశారు, సామాజిక మాధ్యమాలను రీస్టోర్ చేశారు కాబట్టి సో పరిస్థితి కొంత సద్దుమణిగే అవకాశం అయితే కనిపిస్తోంది. గోపి, బంగ్లాదేశ్ ప్రజలు అసలు ఈ రిజర్వేషన్లపై ఎంతకాలం నుంచి పోరాటం చేస్తున్నారు? ఎస్, ఈ రిజర్వేషన్ల అంశం పైన ఆందోళన అనేది ఇటీవల జూన్ నెల నుంచి కూడా కొనసాగుతోంది. 2018లో 1971 బంగ్లాదేశ్ పాకిస్తాన్ వార్లో ఎవరైతే పాల్గొన్నారో సైనికులు, వారి కుటుంబాలకి ఈ రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆ రిజర్వేషన్ల కేటగిరీ అనేది కొనసాగుతూ వస్తోంది. అయితే 2018లో ఆ రిజర్వేషన్లను ఆందోళనలతోనే తొలగించడం జరిగింది, కానీ ఇటీవల కాలంలో మళ్ళీ దాన్ని రివైవ్ చేయడం జరిగింది. సో
రిజర్వేషన్లలో మళ్ళీ 1971 వారిలో ఎవరైతే పాల్గొన్నారో సో వారి కుటుంబాలకి రిజర్వేషన్లు వాళ్ళకే దక్కడం, వాళ్ళకే ఉద్యోగాలు, అలాగే నిరుద్యోగిత రేటు పెరిగిపోవడంతో ఇటీవల గడిచిన నెలన్నర రోజులుగా జూన్ నెలలో శాంతియుతంగానే ఈ ఆందోళన కొనసాగేది. కానీ ఈ ఆందోళనలో హింసాత్మకంగా మారడం వెనుక కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం సరిగా ఈ ఆందోళనని అడ్రస్ చేయలేదు, విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోలేదు, అడుగుతున్న వారిపైన బాష్పవాయు గోళాలు అలాగే రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరపడం, అరెస్టులు చేయడం ఇవన్నీ కూడా ముఖ్యంగా ప్రజా వ్యతిరేకతకు దారితీస్తూ రిజర్వేషన్ల ఆందోళన అనేది ప్రభుత్వ వ్యతిరేకత ఆందోళనగా మారి పూర్తిగా షేక్ హసీనా గద్దె దిగాల్సిన పరిస్థితికి దారితీస్తాయని చెప్పి మనం చెప్పొచ్చు. సో గడిచిన 2 నెలల్లో సుమారు 300 మందికి పైగా చనిపోయారు పోలీసులు జరిపిన కాల్పులు. కానీ అయితే దీని వెనుక పాకిస్తాన్, చైనా ఇటువంటి దేశాల హస్తం కూడా ఉంది. సో దీనిపైన కూడా ఎంక్వైరీ పూర్తి స్థాయిలో ఇంత పెద్ద మేర ఆందోళన జరగడానికి, చనిపోవడానికి దీనిపైన కూడా సమగ్ర ఎంక్వైరీ జరుపుతామని చెప్పి ఆర్మీ చీఫ్, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇతర దేశాలకు సంబంధించి హస్తం ఉందా ఈ ప్రభుత్వ అస్థిరత వెనక, లేక పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న ప్రజా సమస్యలు, నిరుద్యోగం, ప్రజా సమస్యలు ప్రజలను సరిగా అడ్రస్ చేయకపోవడం, నియంతృత్వ విధానాలు, దీనివల్లనే ఇంతమేర ప్రజలు పూర్తి స్థాయిలో ఒక ప్రధాని నివాసాన్ని ముట్టడించి పూర్తిగా ధ్వంసం చేయడం ఇవన్నీ ఘటనలు జరిగాయన్న దానికి సంబంధించి సమగ్ర నివేదిక విచారణలో, దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా విద్యార్థి ఆందోళన అనేది ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనగా మారడం, హసీనా రాజీనామా చేసేంత వరకు రావడం, ఆమె నివాసాన్ని ముట్టడించడం, దేశం విడిచి పారిపోయే విధంగా అక్కడ ముఖ్యంగా ఘటనలు వచ్చాయంటే ఎంత మేరకు ప్రజాందోళన, ముఖ్యంగా లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి నెలకొంది అక్కడ. సో ఖచ్చితంగా దీని వెనుక ఇటు ప్రభుత్వ వైఫల్యం, ప్రస్తుతం ఉన్న షేక్ హసీనా తీసుకున్న నిర్ణయాలు, సో వాటన్నిటి పట్ల ఆగ్రహం చెందే ప్రజలంతా కూడా రోడ్లపైకి వచ్చినట్లుగా తెలుస్తుంది. గతంలో శ్రీలంకలో పరిస్థితి చూసాం. ఇదే తరహాలో శ్రీలంక అధ్యక్షుడి నివాసంలోకి, ప్రధాని నివాసంలోకి వెళ్ళి ఆందోళనలు చేశారు. అక్కడ కూడా ఆర్థిక అస్థిరత, రాజకీయ అస్థిరత ఏర్పడిన పరిస్థితి ఉంది. అదే తరహాలో మరోసారి భారత సరిహద్దు దేశం బంగ్లాదేశ్లో కూడా ఇప్పుడు అదే తరహా పరిణామాలను మనం చూస్తున్నాం. సో చూడాలి షేక్ హసీనా నెక్స్ట్ అక్కడ ప్రభుత్వం మళ్ళీ తాత్కాలిక ప్రభుత్వం ప్రస్తుతం ఏర్పడుతుంది. పూర్తి స్థాయి రాజకీయ పక్షాలు పరిస్థితి సద్దుమణిగిన తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడుతుంది ఎన్నికల ద్వారానే ఆర్మీ చీఫ్ చెప్తున్నారు. అలాగే షేక్ హసీనాకి భారత్ ఏమన్నా ఆతిథ్యం ఇవ్వబోతున్నా, ఆవిడ ఇక్కడ ఏమైనా ఉంటారా లేక ఢిల్లీ చేరుకోబోతున్నారని చెప్పి ఫ్లైట్ డేటా ప్రకారం తెలుస్తుంది. సో ఇక్కడి నుంచి ఆవిడ లండన్ వెళ్తారని చెప్పి కూడా సమాచారం. సో చూడాలి షేక్ హసీనా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, అలాగే బంగ్లాదేశ్ రాజకీయ భవితవ్యం భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుందని మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ గోపి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి తన అధికారిక నివాసం నుంచి వెళ్లిపోయిన వెంటనే ఆందోళనకారులు షేక్ హసీనా నివాసంలోకి చొరబడ్డారు. మనం చూడొచ్చు అక్కడున్న బెడ్ పైన పడుకొని గట్టిగా అరుస్తున్నారు. అండ్ కిచెన్ లో కూడా వారు చొరబడ్డారు. కిచెన్ లో ఉన్న ఫుడ్ ని తింటూ వారందరూ వీడియోలు తీసుకొని ఇదంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. మనం చూడొచ్చు కిచెన్ లోకి ప్రవేశించిన ఆందోళనకారులు అక్కడున్న ఫుడ్ ని తింటూ జల్సా చేస్తున్న విజువల్స్ మనం ప్రెసెంట్ 10 స్క్రీన్ మీద చూడొచ్చు. షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి తన నివాసం నుంచి బయటికి వచ్చిన వెంటనే ఇమీడియట్ గా ఈ ఆందోళనకారులందరూ కూడా ఆమె నివాసంలోకి చొరబడ్డారు. కిచెన్ లోకి వెళ్లి అక్కడున్న ఫుడ్ ని కూడా తింటూ వీడియోలు తీసుకున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మరోవైపు బెడ్ పైన కూడా పడుకొని గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ వారు ఆ నివాసంలో జల్సా చేస్తున్న విజువల్స్ మనం ప్రెసెంట్ 10 స్క్రీన్ మీద చూస్తున్నాం.